శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు. ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా కానీ మెత్తని మనస్సు, ప్రేమతత్వము, వీరికి ప్రయాణాలంటే బాగా ఇష్టంగా ఉంటుంది. దాంతోపాటు భార్య అయితే భర్తని ప్రేమిస్తాడు, భర్త కనుక కర్కాటక రాశి అయితే భార్యని ప్రేమిస్తుంది. మిత్రుల సహచర్యం ఎక్కువగా ఉంటుంది. మిత్రులు చాలామందికి ప్రాణం అంటే ప్రాణం ఇస్తారు. కానీ వీరు గనక ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ అవి తిరిగి వచ్చే అవకాశం మాత్రం ఉండదండి. వాళ్ళు అడగాలంటేనే మొహమాటంగా ఫీల్ అయిపోతారు. ఆ అడగడంలో గడుసుతనం కానీ గరుగ్గా కానీ ఉండదు. ఇస్తావా అని బతిమలాడతారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు 1వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలుపుకుంటే ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ పునర్వసు 1వ పాదం వారికి గురుమహర్ దశతో జీవితం ప్రారంభమవుతుందండి. గురువు తర్వాత శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు. ఇక్కడ లెక్క చేసుకుంటే శని మహర్దశ నడుస్తున్న వారికి 25 సంవత్సరాలు ఎవరికైతే ఉంటుందో వారికి శని మహర్దశ నడుస్తుంది. అలాగే 36 సంవత్సరాల వారికి బుధ మహర్దశ నడుస్తుంది. 43 సంవత్సరాల లోపు అంటే 36 నుంచి 43 మధ్యలో ఉన్న వారికి కేతు మహర్దశ నడుస్తుందని అర్థం. ఇకపోతే పుష్యమి 4 పాదాల వారు, వీరు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు కదా. ఇంకా 4 పాదాలు ఉన్నాయి. పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. 19 సంవత్సరాలు ఉంటుందండి శని. అటు తర్వాత బుధుడు వస్తాడు. 36 సంవత్సరాల వరకు బుధుడు ఉంటాడు. తర్వాత 43 సంవత్సరాల వరకు కేతు ఉంటాడు. ఈ 36 నుంచి 43 మధ్యలో ఎవరైతే ఉంటారో వారు కుజ మహర్దశ నడుస్తుందని అర్థం. ఇది చాలా కష్టదాయకమైన దశ, చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఆశ్లేష 4 పాదాల వారు, 1, 2, 3, 4 ఆశ్లేష పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. బుధుడు 17 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత కేతు 7 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత శుక్రుడు 44 సంవత్సరాలు ఉంటాడు. అంటే 24 నుంచి 44 మధ్యలో ఉన్న వారికి ఇది శుక్ర మహర్దశ నడుస్తుందని అర్థం. ఇది జాతకంలో వారి యొక్క రాశి ప్రకారంగా దశలు ఎలా ఉన్నాయో చెప్తున్నాను. ఎందుకు దశలు పదే చెప్తానంటే ఈ దశ వల్ల మన దిశ తిరిగిపోతుంది. మంచి గ్రహాలు కనుక మనకు దశలో ఉంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు దశను బట్టి మీ జీవితం నడుస్తుంది, అది బాగా అర్థం చేసుకోండి. ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో లాభాలు ఎట్లా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. గ్రహ సంచారం వల్ల రవి 2వ ఇంట్లో ఉన్నాడు. రవి 2వ ఇంట ఉంటే ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, ఆర్థికంగా అంత పెద్దగా రాణించలేరు. అలాగని అప్పులు కూడా కావు, కానీ ఎక్కడ డబ్బులు పుట్టవు. వ్యాపారం నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉండదు, డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు 3వ ఇంట ఉన్నాడు. కుజుడు 3వ ఇంట ఉంటే మంచి లాభదాయకము. ఈ కర్కాటక రాశి వారికి కుజుడు 3వ ఇంట్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి విషయాలు వస్తాయి? భూ సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దాంతోపాటు ఏదైనా అమ్మడం కొనడం విషయంలో కూడా సానుకూలంగా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా ఈ కుజుని వల్ల పోలీస్ రంగం కానీ, ఆర్మీ రంగం కానీ, ఇంకా ఏదైనా సెక్యూరిటీ రంగం కానీ ఉంటే వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే బుధుడు 2వ ఇంట ఉన్నాడు. 2వ ఇంట బుధుడు ఉన్నప్పుడు వ్యాపారంలో నెమ్మదిగా అభివృద్ధిలోకి వస్తుంది. మొదటి వారంలో మామూలుగా ఉంటుంది, 2వ వారంలో కొంచెం పైగా ఉంటుంది. అలా 4 వారాల వరకు కొంత అభివృద్ధిలోకి వస్తారు. గురువు 12వ ఇంట ఉన్నాడు. ద్వాదశంలో గురువు ఉన్నప్పుడు పనిచేయడు. మీకు శుభకార్యాలు ఏవి ఎక్కువగా జరగవు. మీరు ఆశించినట్టుగా వివాహాలు కానీ, మీ నూతన గృహాలు కానీ చేస్తే అవి మాత్రం ఇప్పుడు జరగవు. కార్తీక మాసం వెళ్ళేదాకా మరి వేచి చూడవలసిందే. ఎందుకంటే గురుబలం లేకపోతే శుభకార్యాలు ఎప్పుడు జరగవు, చాలా కష్టంగా ఉంటుంది. ఇకపోతే శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు. కర్కాటక రాశి వారికి శుక్రుడి వల్ల కొంత లాభం అని చెప్పవచ్చు. అంత చెప్పుకోదగ్గట్టు ఏమీ లేదు, కానీ ఏదో చంద్రునికో నూలుపోగులాగా కొన్ని విందులు, వినోదాలు, కొన్ని ప్రయాణాలు, దాంతోపాటు ఇంటిల్లిపాదు కొంచెం ఆనందంగా శుక్రుని వల్ల ఉండే అవకాశం ఉంది. ఇకపోతే శని భగవానుడు 9వ ఇంట ఉన్నాడు. అది కూడా లాభస్థానంలో లేడు. 3, 6, 11 స్థానాలలో ఉంటేనే కానీ
శని భగవాన్ లాభంగా ఉంటుంది. ఇటు జన్మంలో లేడు, 9వ ఇంట ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానాధిపతి ఉన్నాడు కాబట్టి మీ భాగ్య విషయంలో అంత గొప్పగా ఏమీ ఉండదు. మీరు అనుకున్న ఫలితాలు ఏమీ రావు, మీకు రావాల్సిన డబ్బులు రావు, మీరు పెట్టుబడులు పెడితే తిరిగి రావు. కానీ జాగ్రత్తగా ఉండవలసింది కర్కాటక రాశి వారు. ఇకపోతే అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమంలో రాహువు ఇబ్బందిదాయకంగా చేస్తాడు. అష్టమ రాహు వల్ల మానసిక స్థితి సరిగా ఉండదు. దాంతోపాటు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ప్రయాణాలు కనుక ఉంటే వాయిదా వేసుకోండి ఈ మాసంలో. ఈ మాసం తర్వాత వెళ్ళండి, అప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కాదులే, ఏమవుతుందిలే అని అనుకోకూడదు. సమయానికి మీరు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. దైవభక్తితో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇతరులను దూషించడం కూడా చేయకూడదు. ఇకపోతే 2వ ఇంట కేతు ఉన్నాడు. 2వ ఇంట కేతు ఉంటే కూడా అప్పుల బాధ ఎక్కువగా అవుతుంది. మీకు ఎవరైనా అప్పులు మీకు రావాల్సిన డబ్బులే కానీ మీరు ఇచ్చిన డబ్బులే కానీ తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. ఇది చాలా ఇబ్బందిదాయకమైన కథనే ఇది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న కర్కాటక రాశి వారికి మనం చెప్పుకున్న 9 గ్రహాల పట్ల ఏ ఫలితం కూడా సరిగ్గా లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఏదైనా విషయం ఉంటే దాపరికం మాత్రం లేదు. గ్రహ సంచారం ఏ విధంగా ఉందో దాని ప్రకారంగానే ఉన్నది ఉన్నట్టే చెప్తాను. కానీ దానిలో కర్కాటక రాశి అని మంచిగా ఉందని, అలా మీరు కోట్లు గడిస్తారని, మీరు లక్షలు గడిస్తారని నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను. స్పష్టంగా జ్యోతిషం ఏం చెప్పిందో, గ్రహ సంచారం ఏం చెప్పిందో అదే చెప్తాను. ఇకపోతే ఈ ఈ మాసంలో ఇలా ఉందని చెప్తున్నాను. దాంతోపాటు ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంతో కష్టపడుతుంటారు చాలామంది, కానీ వాళ్ళు పైకి ఎదగలేరు. దానికి కారణం ఏమిటి? కొన్నిసార్లు మనకు గ్రహ సంచారం వల్ల లాభం వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ డబ్బులు నిల్వవు, వివాహాలు కావు. ఏదైనా నూతనంగా వ్యాపారం చేద్దామంటే అది సర్దుకోలేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, అలా దాదాపు 10-15 సంవత్సరాలు కూడా అలా జరుగుతూనే ఉంటుంది. గురుబలం ఉన్నా కానీ వివాహం కాకపోవడం, ఏదైనా స్థలాన్ని కొనుక్కోవాలని కానీ వీలు కాకపోవడం, దానికి కారణాలు చాలా విషయాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒక 3 విషయాలు చెప్తాను, అవి జాగ్రత్తగా గమనించండి. కాలసర్ప దోషం అనేది ఒకటి ఉంటుందండి. మన రాశి చక్రములో ఇటు చివర రాహుకేతువులుండి మధ్యలో కనుక మిగతా గ్రహాలు కనుక ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. అవి 14 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. అన్నిటికీ పెళ్ళని, అన్నిటికీ ధనమని, అన్నిటికీ ఉద్యోగమని మాత్రం చెప్పను. మీ జాతకాన్ని పరిశీలిస్తే మాత్రమే దాన్ని ఏ విధంగా మీకు లోపం వస్తుంది, దాన్ని ఎలా సరిచేయాలో చెప్పగలను. ఇకపోతే పితృదోషాలంటే మనం బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడం ఒకటి, మన గత జన్మలో చేసిన పితృదోషాలు కూడా, పితృకర్మలు చేయకుండా కూడా జరుగుతూ ఉంటుంది. అది మనకు స్పష్టంగా 9వ ఇంట్లో కనుక చెడు గ్రహాలు కనుక ఉంటే పితృదోషాల వల్ల జాతకం డెవలప్ కాదు. ఎంత చేసినా కానీ మీరు అభివృద్ధిలోకి రారు. వారి యొక్క పితృదోషాల వల్ల మీరు వెనకబడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఆ పితృదోషాలు కానీ, రాహుకేతుల దోషాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇకపోతే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది నాకు మెసేజ్ పెట్టిన విషయాలు కానీ, లేదా వారు ఫోన్లు చేసిన విషయాలు కానీ చెప్పదలుచుకున్నాను. వివాహాలు, అయ్యా మా అబ్బాయికి అన్ని రకాల హంగులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, ఆయన చేసే కంపెనీ కూడా గొప్ప కంపెనీ, అబ్బాయి ఏం వికలాంగుడు కాదు, కానీ వివాహం కావడానికి 34 సంవత్సరాలు వచ్చింది, తల్లిదండ్రులు మేము బాధపడుతున్నాం, దీనికి ఏదైనా మార్గం ఉందా చెప్పండి అని అడుగుతున్నారు. బాబు, వివాహ విషయంలో బాగా ఆలస్యమైందంటే దానికి కారణం ఒకటి ఉంటుంది. మీరు వివాహాల పట్ల సుముఖత లేకపోవడం, ఒకవేళ ఉన్నా కానీ మీ మనసు దాని పైకి మళ్లించకపోవడానికి కారణం ఆ జాతక చక్రమే నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి మీరు ఈ యొక్క సమస్యను తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నా కిందికి పంపండి. నేను దాన్ని సరిగా చూసి ఏ విధంగా ఉంటుందో చెప్పగలను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.